హలో అండి, శ్రోతలకు నమస్కారం. లక్ష్మీ ఆడియో బుక్స్ అనే ఛానల్కు స్వాగతం అండి. నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే కొత్త నవల శ్రీ చక్రాయుధం అనే నవలండి. దీని రచన ఆర్ సంధ్యాదేవి గారు. ఈ నవల విన్న తర్వాత మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ ద్వారా నేను చదివే కొత్త నావల్స్ వినవచ్చండి. ఇక కథలోకి వెళితే, డాక్టర్ చెప్పిన కబురు వినగానే విష్ణువర్ధన్ ముఖంలో ఆందోళన తొలగి ప్రశాంతత చోటు చేసుకుంది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. నేను అంటూ ఆపై ఏం మాట్లాడాలో తోచక అలా నిలబడిపోయాడు. ఆ మాటలకి డాక్టర్ చంద్రమతి చిన్నగా నవ్వింది. అతని భుజం మీద చిన్నగా తట్టి, నువ్వు ఏం బాధపడకు శరత్, మేఘన గురించి నాకు బాగా తెలుసు. అమ్మాయికి ఎంత పెంకితనమో అంత మంకు పట్టుదలా ఉన్నాయి. తన మాట చెల్లించుకోవడం కోసం ఏమైనా చేస్తుంది. దీనిలో నీ తప్పు ఏం లేదు అంది ఆవిడ. అది కాదంటీ, కొంచెం సిగ్గుపడ్డట్టుగా ఎడం చేత్తో మెడ మీద రాసుకుంటూ, ఊరికే సరదాకు శరత్ మేఘనను ఏడిపించడానికి అలా అన్నాను మెల్లగా అన్నాడు. నాకు తెలుసు విష్ణు, దానికి నువ్వు ఇంత బాధపడుతూ చెప్పనవసరం లేదు అంది ఆవిడ. ఆంటీ, నేను ఇప్పుడు మేఘన్తో మాట్లాడవచ్చా? ఓ. విష్ణు ఆతృతగా ఆమె ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. బెడ్ మీద దుప్పటి కప్పుకొని నీరసంగా పడుకొని ఉంది. తలుపు దగ్గర చప్పుడవటంతో నీరసంగానే కళ్ళు తెరిచి చూసింది. ఆమెనే చూస్తూనే నవ్వాడు. ఆమెను చూస్తూనే విష్ణు నవ్వాడు. ఫ్రెండ్స్ అందరూ కలిసి పిక్నిక్ వెళ్ళినప్పుడు విష్ణు ఎవరూ లేకుండా సరదాకు అన్నాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నేను ఒప్పుకోను అంది రోషంగా. నువ్వు ఒప్పుకునేదేమిటి? నేను ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావు అన్నాడు. అతని కళ్ళల్లో కొంటెదనం కదలాడింది. హాయిగా మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు అంతేనా? చచ్చినా చేసుకోను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేను నిన్ను చేసుకోను, నువ్వు అలా అంటే నేను చెరువులో దూకి చచ్చిపోతాను అంటూ బెదిరించింది. దూకు, నాకేం భయమా? ఈల వేస్తూ భుజాలు ఎగిరిస్తూ తల మరోవైపు తిప్పుకున్నాడు. అంతే, దబ్బమన్న శబ్దం వినిపించింది. శరత్ మేఘన అన్నంత పని చేసింది. ఆ పైన గాబరాగా విష్ణు దూకేశాడు. నీళ్ల నుండి రక్షించి తీసుకువచ్చి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అప్పటికి కానీ తెలియలేదు శరత్ మేఘన ఆ మాట హాస్యాన్ని కూడా భరించలేదని. అతను గదిలో అడుగు పెట్టగానే ఆమె మెల్లగా దృష్టి మరోవైపుకు తిప్పుకుంది. చనువుగా బెడ్ మీద కూర్చుంటూ, కోపం వచ్చిందా? ఇప్పటికైనా తెలిసిందా నా పంతం ఏమిటో అంది మెల్లగా. తెలిసింది, చిన్నగా నవ్వుతూ తల ఊపాడు. ఇప్పుడు చెప్పు, ఇంకా అమ్మాయినే పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నావా అడిగింది. ఆమె స్వరం నీరసంగానే ఉన్న మాటల్లో గొరకుదనం పోలేదు. లేను. ఆ అమ్మాయి ఎవరు? కవించినట్లుగా అడిగింది. ఇంకా మర్చిపోలేదా? ఊరికే అలా సరదా కన్నాను. సరదాకా? కళ్ళు చక్రాల్లా తిప్పింది. మరి కొంటగా నవ్వాడు. ఇలాంటి మాటలు సరదాకు కూడా నేను భరించలేను. బుద్ధి వచ్చింది కదా, ఇక ఎప్పుడు నీతో అలా హాస్యంగా మాట్లాడదు సరా. ఆమె తలపై చేయి వేసి నిమిరాడు. అతని చేతిని పట్టుకొని చెంప కాంచుకుంది. 2 నిమిషాల తర్వాత, ఉండు, మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు, చెప్పి వస్తానంటూ ఆమెకు చెప్పి ఆ గదిలో నుండి బయటకు వెళ్ళాడు. ఫ్రెండ్స్ దినకర్, ప్రభాకర్, సుధాకర్ అందరూ హాస్పిటల్ ఆవరణలోనే ఉన్నారు. వాళ్ళకి చెప్పాడు వెళ్ళి సిస్టర్ని చూసి వస్తామని. ఆమె ఉన్న రూమ్కి వెళ్ళి చూసి వచ్చారు. అతన్ని కోప్పడ్డారు. సిస్టర్తో అలా హాస్యానికి ఎప్పుడు అనుకురా అంటూ. అతను నవ్వేశాడు. సాయంత్రం 6 గంటలకు కానీ ఈ విషయం హరిశ్చంద్ర ప్రసాద్ గారికి అప్పుడే తెలియటంతో కారు దిగి కంగారుగా రాసాగారు. హాస్పిటల్ కారిడార్లో ఆయన హడావిడిగా అడుగులు వేస్తూ డాక్టర్ చంద్రమతి ఉండే రూమ్ వైపుగా వెళ్తుండగా ఆయనకు ఒక్కసారిగా ఎవరికో డాష్ ఇచ్చాడు. అంతే, ఆయన క్షణం సేపు నివ్వెరపోయినట్టు అలా నిండిపోయారు. ఆయనకు డాష్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కాదు, ఓ 20 సంవత్సరాల అందమైన అమ్మాయి. ఆమె చేతిలో ఫ్లాస్క్ ఉంది. మరో చేతిలో ఉన్న బ్రెడ్ చేయి జారి దూరంగా వెళ్ళి పడింది. ఆ అమ్మాయి మెల్లగా తల ఎత్తి ఆయన వైపు చూసింది. మెల్లగా ఆ చూపులు కింద పడిన బ్రెడ్ వైపు మళ్ళాయి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు మనస్సు కలుక్కుమన్నట్టయింది. కింద పడిన బ్రెడ్ అందుకోవడానికి అన్నట్టుగా ఆయన వంగారు. అదే సమయంలో ఆ అమ్మాయి వంగి చేతితో బ్రెడ్ అందుకుంది. ఆమె చేతిపై ఆయన చెయ్యి అనుకోకుండా పడింది. ఆ అమ్మాయి బిత్తరపోయినట్టుగా ఆయన వైపు చూసింది. ఆయన నచ్చుకున్నట్టుగా చెప్పారు.
ఆ అమ్మాయి మాత్రం ఏం మాట్లాడకుండా బ్రెడ్ అందుకుని మౌనంగా అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిన వైపే అలా చూస్తూ క్షణం సేపు నిలబడిపోయారు. తెల్లగా, నాజుగ్గా, అందంగా బొమ్మలా ఉంది. కోలకళ్ళు, చక్కని చిన్న నోరు, ఉంగరాల జుత్తు, పెద్ద జడ, ఆపై వైట్ నేత చీర, జాకెట్, నుదుట ఎర్రని పెద్ద బొట్టు పెట్టుకుంది. ఎడం చేతికి వాచి ఉంది, కుడి చేతికి గాజులు వేసుకోలేదు, మెడలో గొలుసు లేదు. చాలా సింపుల్గా, ఒక మాటలో చెప్పాలంటే కడిగిన ముత్యంలా ఉంది. ఎవరు చెప్పమా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది? ఈ అమ్మాయిలో ఎవరివో పోలికలు కనిపిస్తున్నాయి. ఎవరి పోలికలు? ఆయన ఆలోచిస్తూనే అప్రయత్నంగా అడుగు ముందుకు వేసి కదిలారు. అలవాటు ప్రకారం ఆయన కాళ్ళు డాక్టర్ చంద్రమతి రూమ్లో అడుగుపెట్టాయి. ఆయన చూస్తూనే ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఈ వార్త మీ దాకా వచ్చిందా? నేను అనుకుంటూనే ఉన్నాను మీకు అప్పుడే తెలియనివ్వకూడదని అంది. మన విష్ణు ఫ్రెండ్స్ చెప్పారు. నాకు కంగారుతో ఏం చేయాలో తోచలేదు. అమ్మాయికి ఎలా ఉంది? ఆయన ఆతృతగా అడిగారు. అంతా మీ పోలికే. ఆలోచన ఎక్కువ, కంగారు ఎక్కువ. ఆలోచన తక్కువ, కంగారు ఎక్కువ అంది ఆవిడ మూతి ముడుచుకుంటూ తెచ్చిపెట్టుకున్న కోపంతో. ఆయన మనసు తేలికపడినట్లు చిన్నగా నవ్వుతూ, అమ్మాయి ఎక్కడా? నేను వెంటనే అమ్మాయిని చూడాలి అన్నాడు. వెళ్ళి చూడండి, మేడ మీద వార్డులో రూమ్ నెంబర్ 9లో ఉంది అంది ఆవిడ. ఆయన వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. వెంట ఆవిడ కూడా వెళ్ళింది. కూతుర్ని చూడగానే మేఘన ఏమిటమ్మా ఇది అంటూ కంగారుగా, గాబరాగా, భయంగా, ఆవేదనగా కూతురు తల నిమిరారు. ఆయన కళ్ళల్లో నీరు గిరున తిరిగింది. భగవంతుడు ఎంతటి కరుణామయుడు! ఎంతలో ఎంత అపాయం తప్పించి బ్రతికించాడు అనుకున్నారు మనసులో దేవునికి నమస్కరిస్తూ. డాడీ అంటూ నీరసంగా నవ్వింది మేఘన తండ్రి మనసులో బాధని అర్థం చేసుకుంటూ. విష్ణు కూడా అక్కడికి వచ్చాడు. జరిగేదంతా విని హరిశ్చంద్ర ప్రసాద్ గారు భారంగా తల విదిలించారు. మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు మళ్ళీ వస్తామని చెప్పారు అన్నాడు విష్ణు ఆమెతో. మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు, పోలీస్ కమిషనర్ గారు అందరూ ఇప్పుడే వచ్చి చూసి వెళ్ళారు. ఇవిగో పూల బొకేసు తీసుకొచ్చారు అంటూ పక్క టేబుల్ మీద ఉన్న బొకేస్ వైపు చూపించింది. ఆ మాటలకు విష్ణు బరువుగా నిట్టూర్చి చూపులు మరొక వైపుకు తిప్పుకున్నాడు. కూతురు మాటలకు కంగారుగా, భయంగా చూశారు. మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అందరూ వచ్చి చూసి వెళ్ళడం ఏమిటి? అమ్మాయికి కానీ పిచ్చి పట్టలేదు కదా అన్నట్లుగా భార్య వైపు చూశాడు. ఆవిడ ఏమాత్రం కంగారు పడక తొణకనట్లుగా భర్త వైపు తాపీగా చూసింది. మీరు కంగారు పడకండి. ఆ వచ్చి వెళ్ళిన వాళ్ళు కాబోయే కలెక్టర్లే, కాబోయే మినిస్టర్లే, ప్రిన్సిపాల్సే, కమిషనర్సే అంటూ అమ్మాయి ఫ్రెండ్స్ అందావిడ. అప్పుడు కానీ ఆయన మనసు కుదుటపడలేదు. అమ్మాయిని ఈరోజు ఇంటికి తీసుకొచ్చేస్తారా అడిగాడు భార్యని. ఈరోజు కాదు, రేపు తీసుకొస్తాను. అమ్మాయిని కదపటం మంచిది కాదు, రెస్ట్ తీసుకోవడమే మంచిది అంది డాక్టర్ చంద్రమతి. మరి ఈరోజు అమ్మాయి దగ్గర ఎవరు ఉంటారు అడిగారు ఆయన. నేను ఉంటాను మామయ్య అన్నాడు విష్ణు. వెంటనే భార్యాభర్తలు ఇరువురు అతని వైపు చూశారు. మేఘన కళ్ళల్లో కాంతి తళుక్కుమంది. తన కోసం అతడు అంత బాధపడుతున్నాడా, అంతగా ఆరాధిస్తున్నాడా అన్నట్లుగా ఉంది ఆ కళ్ళలో భావం. చంద్రమతి మెల్లగా అంది, పర్వాలేదు విష్ణు, నేను ఉంటాను. నేను ఎలాగూ తప్పనిసరి ఈ రాత్రి ఇక్కడ ఉండాలి. ఓ పేషెంట్ని చూడాల్సి ఉంది. ఆమె పరిస్థితి అంతగా బాగుండలేదు. అందుకు ఆ మాటకి ఎవరూ ఏం చెప్పలేదు. విష్ణు అలాగేనంటూ తల ఊపాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు నేను వెళ్ళాలి అంటూ చెప్పి కూతురు తల మీద చెయ్యి వేసి నివృతూ, వస్తానమ్మా, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు రాత్రి 10:30కు భోజనం చేసి తిరిగ్గా కూర్చున్నారు. అప్పటికి కానీ ఆయనకు తీరిక చెక్కలేదు. ఆ రోజు పేపర్ తీసి చూడబోతుంటే హాస్పిటల్లో కనిపించిన అమ్మాయి రూపం కళ్ళ ముందు కదిలాడింది. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయిని ఎక్కడో చూసిన గుర్తు. కాదు ఆ అమ్మాయి పోలికలు ఎవరి పోలికల్లో ఉందా అమ్మాయి? ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు. ఆయన మనసు అదోలా అయిపోయింది. ఆ అమ్మాయి మరోసారి చూస్తే ఆయనకు నవ్వు వచ్చింది. మనిషిని పోలిన మనుషులు ఎంతలో ఉంటారు. కొందరు ఆత్మీయులు గుర్తు వచ్చేటట్లు ఉంటారు. మరికొందరు ఎక్కడో ఎప్పుడో చూసినట్లుగా ఉంటారు. ఎన్నో సంవత్సరాల పరిచయస్తుల్లా అనిపిస్తారు. ఆ మాత్రానికే ఆయన నవ్వుకున్నారు. ఆలోచనలు కూతురు మీదకి మళ్ళాయి. శరత్ మేఘన తమకి ఒక్కగానొక్క కూతురు. విష్ణువర్ధన్ తనకి మేనల్లుడు. ఆస్తి, తాము ఉంటున్న బంగళా అన్నీ విష్ణువే. మేనల్లుడు విష్ణుకి తమ కూతురు శరత్ మేఘననిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. వాళ్ళిద్దరికీ కూడా ఇష్టమే. త్వరగా పెళ్లి చేసిస్తే బాగుండును. చదువులు పూర్తయ్యే వరకు పెళ్లి మాట ఎత్తవద్దు అన్నారు. సరే అన్నారు ఇంకేమీ అనలేక. డాక్టర్ చంద్రమతీదేవి ఇంటికి వచ్చి భోజనం చేసి తిరిగి హాస్పిటల్కి బయలుదేరుతుంటే ఆయన అన్నారు,
పోనీ నేను వెళ్ళి ఈ రాత్రి అమ్మాయి దగ్గర ఉండనా? ఆయన మాటలకి ఆవిడ నవ్వింది. ఎందుకండి, నేను ఎలాగో ఓ పేషెంట్ని చూడటానికి ఈ రాత్రి నేను అక్కడే ఉండవలసి ఉంది. ఆమె కండిషన్ బాగోలేదు. నా అనేవాళ్ళు లేరు. అందుకే అమ్మాయికి తోడుగా ఉన్నట్టు ఉంటుందని వెళుతున్నాను. ఇంటికి తీసుకొస్తే మన అమ్మాయికి వేరే ఆలోచనలు చెలరేగుతాయి. ఒక్క రాత్రి అక్కడే ఉంటే కొంచెం స్థిమిత పడుతుంది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు మాట్లాడలేదు. ఇందాక డ్రైవర్ అమ్మాయికి భోజనం తీసుకువస్తే కూడా విష్ణు వచ్చాడు. భోజనం చేసే వరకు దగ్గరే ఉన్నాడట అంటూ నవ్వి వాళ్ళు పైకి పొట్లాడుకున్న మనసులో ఇద్దరు ఒకరిని ఒకరు ఆరాధించుకుంటూ అనురాగాన్ని పెంచుకుంటున్నారు. వాళ్ళని ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడేమో అనిపిస్తుంది. వాళ్ళ చదువులు పూర్తయి పెళ్ళి అయిపోతే అంది ఆపై మాటలు ఆపేస్తూ. అదే నేను ఆలోచిస్తుంది అన్నారు ఆయన మెల్లగా చేతివాచి వైపు చూస్తూ. టైం అయింది, వస్తానంటూ హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయింది. మేఘన మంచం మీద దిండుకు చేరబడి కూర్చుంది. చంద్రమతి దేవి అక్కడ కుర్చీలో కూర్చుని కూతురుతో మాట్లాడుతుంటే కంగారుగా నర్స్ పరిగెత్తుకు వచ్చి చెప్పింది. డాక్టర్, రూమ్ నెంబర్ 17లో పేషెంట్ పరిస్థితి ఏం బాగోలేదు. చాలా ఆయాసపడిపోతుంది. మగతగా ఏమేమో మాట్లాడుతుంది. అలాగా అంటూ కూతురికి కూడా ఒక మాట చెప్పకుండా వెంటనే లేచి బయటకు వెళ్ళిపోయింది. పేషెంట్ ఎవరిదో పేరు అస్పష్టంగా ఉచ్చరిస్తుంది. డాక్టర్ పట్టించుకోలేదు. ఆవిడని వ్యాధి కంటే మనోవ్యాధి ఎక్కువగా పీడిస్తుందని గ్రహించుకుంది. పేషెంట్ దగ్గరగా ఓ అమ్మాయి నిలబడి ఉంది. భయంగా, జాలిగా, బేలగా చూస్తూ అమాయకంగా బొమ్మలా కదలకుండా నిలబడిపోయింది. ఏం జరుగుతుందో, ఏం వినవలసి వస్తుందో అన్నట్టుగా. పేషెంట్కి ఇంజెక్షన్ చేసి కొద్దిసేపు పడుకొని నిద్రలో అన్నీ సర్దుకుంటాయి అంటూ నర్స్కి చెప్పింది ఆవిడ. ఆ గదిలోంచి బయటకు వెళుతూ తల తిప్పి చూసింది ఆ అమ్మాయి వైపు. చంద్రమతి దేవి చిన్నగా నవ్వి ఆ అమ్మాయి భుజం మీద ఆప్యాయంగా తట్టింది. ధైర్యం తెచ్చుకోవాలి అన్నట్టుగా. పావనికి జ్వరం వచ్చి స్పృహ తప్పి పడిపోతే కూతురు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది. వారం రోజులైంది. ఆవిడకు జ్వరం తగ్గిన మగత నుండి, ఆయాసం నుండి తేరుకోలేకపోతుంది. మనోవ్యాధితో ఆవిడ నీరసించిపోతుంది అని స్పష్టమవుతుంది. ఆవిడకు వచ్చిన కష్టం ఏమిటో, మనసు బాగుండకపోవడానికి కారణం ఏమిటో తెలియకుండా వైద్యం చేయటం కష్టమే. చూడమ్మా, ఇలాంటి సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి, జాగ్రత్త అంటూ చెప్పి బయటకు వెళ్ళిపోయింది ఆవిడ. డాక్టర్ వెళ్ళిన వైపే చూస్తూ అలా నిలబడిపోయింది ఆమె. చంద్రమతి దేవి కూతురి గదిలోకి వచ్చింది. బెడ్ మీద మేఘన లేదు. బాత్రూంలో ఉందేమో అనుకుంటే అక్కడా లేదు. బయటకు వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూ నర్స్ని పిలిచి అడిగింది. తనకు తెలియదంది. వెంటనే నైట్ డ్యూటీ నర్సులు అందరినీ పిలిచి అడిగింది. తన రూమ్లో ఉందేమో అని చూసింది. ఎవరూ మేము చూడలేదన్నారు. ఎక్కడా లేదు. ఈ ఎల్లరి పిల్ల ఇంటికి కానీ వెళ్ళిపోయిందా అనుకుంటూ ఇంటికి ఫోన్ చేసింది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇక్కడికి రాలేదు అంటూ కంగారు పడ్డారు. ఎక్కడికి వెళ్ళిందంటూ. ఆయన కంగారు పడుతున్నారని గ్రహించుకుని, మీరు కంగారు పడవలసిన పని లేదు, ఈ హాస్పిటల్లోనే ఎక్కడో ఉంటుంది, చూస్తాను అంటూ చెప్పి రిసీవర్ పెట్టేసింది. హాస్పిటల్ అంతా వెతికినా మేఘన కనిపించలేదు. చంద్రమతి దేవికి మతిపోయింది. ఎక్కడికి వెళ్ళినట్లు? ఆవిడకు కంగారు, గాబరా, భయం కలిగాయి. కారణం, కొంతమంది స్టూడెంట్స్ వారం రోజుల క్రితం హాస్పిటల్ మీద దాడి చేశారు. ఆ సంఘటన తలుచుకుంటే ఆవిడకు ముచ్చెమటలు పోయసాగాయి. వాళ్ళు తమ కూతుర్ని ఎత్తుకుపోలేదు కదా. వాళ్ళు తన ఎదురుగా ఎంత పొగరుగా, ధీమాగా పలికారు ఆ మాటలు. వీరెవరో విషయంలో అయితే ఇంత భయం, బెంగ ఉండదు. వేరెవరో విషయంలో అయితే ఇంత భయం, బెంగ ఉండదు. కానీ తన కూతురు పైన ఈ ఆఘాత్యమైనా జరిగితే ఆ ఊహ భరించలేక వెంటనే విష్ణుకు ఫోన్ చేసింది. ఇంటికి వెంటనే బయలుదేరి రమ్మని. విష్ణువర్ధన్ వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళాడు. ఏమిటత్తయ్యా, మేఘన ఎక్కడికి వెళ్ళింది? నన్ను ఎందుకు వెంటనే రమ్మని ఫోన్ చేశావు? అడిగాడు కంగారుగా. ఏం లేదు విష్ణు, ఇందాకటి నుండి మేఘన కనిపించటం లేదు. ఇంటికి వచ్చిందేమో అని ఫోన్ చేశాను. రాలేదంటూ మీ మామయ్య కంగారు పడుతూ చెప్పారు. అందుకే పర్వాలేదు, ఇక్కడే ఎక్కడో ఉంటుందని చెప్పేశాను. నాకేమిటో భయంగా ఉంది విష్ణు అంది ఆవిడ. అంతా వెతికారా? అడిగాడు. అంతా వెతికాం, ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో అంది. ఆవిడ కళ్ళల్లో నీరు గిరున తిరిగింది. ఏం భయం లేదు అత్తయ్య, నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ధైర్యంగా అంటూ ధైర్యం చెప్పాడు. మీ మామయ్యకు ఏం తెలియకూడదు, అసలు నేను ఎందుకు భయపడుతున్నానంటే అంటూ అతనికి వివరంగా చెప్పింది. అతను ఆ మాటల్ని తేలిగ్గా తీసిపారేశాడు. అవి వట్టి బెదిరింపులే అత్తయ్య, బెదిరించే వాళ్ళు ఎవరూ ఏం చేయలేరు అంటూ చెప్పి మేఘనను వెతకడానికి వెళ్ళాడు. పైకి అలా ధైర్యం చెప్పగలిగాడే కానీ మనసులో అతనికి భయంగానే ఉంది. స్టూడెంట్స్తో గొడవ పట్టమంటే అంత తేలికైన విషయం కాదు అనుకున్నాడు. చంద్రమతి దేవి భయంగా, దిగులుగా అలా కూర్చుంది. కూతురు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరైనా ఎత్తుకుపోయారు అంటే ఎవరూ వచ్చిన జాడలేదు. కిటికీల నుండి వచ్చారు
అంటే కిటికీ మూసి ఉంది. సరే పడుకోని అంటూ చెప్పి రిసీవర్ పెట్టేశారు. ఆవిడ బరువుగా నెట్టొచ్చింది. వారం రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తు వచ్చింది. హాస్పిటల్కి ఓ 25 సంవత్సరాల యువకుడు, ఓ 20 సంవత్సరాల యువతి వచ్చారు. ఏమిటి అడిగింది. అమ్మాయి ముఖం దిగులుగా అధీనంగా ఉంది. అబ్బాయి ముఖం కొద్దిగా గంభీరంగా ఉంది. ఆవిడిద్దరినీ మార్చి మార్చి చూసింది. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలా లేరు. అలాని భార్యాభర్తలు కారు. ఈ అమ్మాయికి ఒంట్లో బాగుండలేదు అంటూ చెప్పాడు అతను. నేను చూస్తాను అంటూ ఆవిడ ఆమెను పక్క రూమ్లోకి తీసుకువెళ్ళింది. ఆ అమ్మాయి చెప్పింది దానికి 4 మాసాల నుండి 5వ మాసం వచ్చిందని. ఆ అమ్మాయిని పరీక్షించింది. నీరసంగా ఉందే తప్ప అంతా బాగుంది. ఆవిడ ఆమె వైపు చూసింది. మెడలో మంగళసూత్రాలు లేవు, మెడకు నల్లపూసలు లేవు, కాళ్ళకి మెట్టెలు లేవు, పెళ్ళైన సూచనలు లేవు. అనుమానంతో ఆవిడ నిదురు చిట్లించింది. నీకు పెళ్ళయిందా? సూటిగా ప్రశ్నించింది. ఆ అమ్మాయి ఆ ప్రశ్నకు బదులుగా సిగ్గుతో, అవమానంతో, భయంతో తల వంచుకుంది. నీ వెంట వచ్చిన అతనెవరు? ప్రశ్నించింది. ఆమె జవాబు చెప్పలేదు. నిన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చాడు? అడిగింది అనుమానంగా. ఆ మాటలకి అమ్మాయి దుఃఖాన్ని ఆపుకునే శక్తి లేనట్లుగా 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఎడవసాగింది. పరిస్థితి కొంతవరకు అర్థమైపోయింది. ఆమె తలపై చెయ్యి వేసి, చూడమ్మా, అసలు విషయం ఏమిటో చెప్పు, నేను ఉన్నాను, నీకు ఏం భయం లేదు అంటూ ధైర్యం చెప్పటంతో ఆ అమ్మాయి మెల్లగా దుఃఖం మింగుకుని వెక్కిళ్లతో చెప్పసాగింది. అతను నన్ను ప్రేమించాను అంటూ వెంటపడ్డాడు. నేను మొదట అతనికి దూరంగా ఉన్న అతని మాటలు నమ్మి అందరి అమ్మాయిలాగే మోసపోయి అతని వలలో పడ్డాను. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. ఈ వార్త అతని చెవిని పడగానే కొన్నాళ్ళు తప్పించుకు తిరిగాడు. మా పెద్దవాళ్ళకి ఈ విషయం తెలియకముందే అతనితో నా పెళ్లి జరిగిపోవాలని అతన్ని ఎలాగో పట్టుకుని నిలదీసి అడిగాను. పెద్దవాళ్ళని ఒప్పించాలని చాలా చాలా సాకులు చెప్పాడు. నేను పట్టుపట్టడంతో మీ పెద్దవాళ్ళకి అంతా చెప్పేస్తానని బెదిరించడంతో అతను ఎక్కడ లేని అనురాగం నటించడం మొదలుపెట్టాడు. నేను గ్రహించుకోలేదు. నిజమని నమ్మాను. అబార్షన్ చేయిస్తానని పట్టుపట్టాడు. నేను ఏడ్చి ప్రతిమాలనా వినలేదు. నా బిడ్డకు జన్మనివ్వటం అతనికి ఇష్టం లేదు. నా బిడ్డ భూమి మీద పడి కళ్ళు తెరవటం అతనికి అస్సలు ఇష్టం లేదు అంది కన్నీళ్లతో. అయితే ఇప్పుడు ఇక్కడికి తీసుకువచ్చింది? ఆవిడ మాట మధ్యలో ఆపేసింది. నేను అబార్షన్ చేయించుకోమని నన్ను బెదిరించి బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాడు. అయితే నీకు ఇష్టం లేదన్నమాట. భగవంతుడి సాక్షిగా నాకు ఇష్టం లేదు. నా కడుపులో ఊపిరి పోసుకొని పెరుగుతున్న నా బిడ్డను చేతులారా గొంతు నిలిమి చంపేయటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ డాక్టర్, ఎలా అయినా నా బిడ్డను కాపాడండి. నేను ఈ పాపం చేయలేను. నా బిడ్డ నాకు కావాలి. పుట్టిన నా బిడ్డను నా కళ్ళారా చూసుకొని నేను మురిసిపోవాలి. ఆ అదృష్టం నాకు కావాలి డాక్టర్, నాకు కావాలి అంటూ ఏడుస్తూ ఆవిడ పాదాల మీద పడింది. ఈ పాపం జరగకుండా ఆపమని. చంద్రమతి దేవికి జాలి వేసింది. పద, నీకు ఏం భయం లేదు, నేను చెబుతాను. మీ ఇద్దరికి పెళ్లి జరిపించే ఏర్పాటు చేస్తాను అంటూ ధైర్యం చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని రూమ్లోకి వెళ్ళింది. చీర చెంగు భుజాల చుట్టూ కప్పుకుంటూ ఆ అమ్మాయి అతని వైపు భయంగా చూసింది. డాక్టర్కి అతను వచ్చిన విషయం చెప్పాడు. ఆ మాటలకి ఆవిడ మృదువుగా చెప్పింది. 5వ మాసం వచ్చాక అబార్షన్ చేయిస్తే తల్లి ప్రాణానికే ముప్పు. నా మాట విని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో సుఖంగా సంతోషంగా ఉండండి అంటూ అతనికి ఎన్నో విధాలు నచ్చచెప్పి ఇద్దరిని పంపించేసింది. ఆవిడ చెబుతుంటే అతని కోపాన్ని బలవంతంగా మింగుకుంటూ ఏదో చెప్పబోయాడు. మీ తల్లిదండ్రులకు ఇష్టం లేదంటే చెప్పండి, నేను ఫోన్ చేసి మాట్లాడతాను, వాళ్ళని నేను ఒప్పిస్తాను అంటూ చెప్పడంతో థ్యాంక్స్ అంటూ చెప్పి ఆమెతో వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత 10 మంది అబ్బాయిలు వచ్చి తనతో ఘర్షణ పడ్డారు. మా ఫ్రెండ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోడు. ఆ అమ్మాయి బుద్ధి మంచిది కాదు. వాడికి మరో అమ్మాయితో పెళ్లి సంబంధం నిశ్చయమైపోయింది. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం, ఆ అమ్మాయికి అబార్షన్ చేయండి అంటూ మొదట బ్రతిమాలి తర్వాత బెదిరింపుగా మాట్లాడారు. కోపంతో పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పడంతో వాళ్ళు రెచ్చిపోయి, వాళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తావా? నీ పని చెప్తాం ఉండు. నీ ముద్దుల కూతురు మేఘను ఏదో ఒకరోజు ఎత్తుకెళ్ళిపోయి ఈ అమ్మాయి పరిస్థితి ఆమెకు కలగజేస్తాం. అప్పుడు నువ్వు నీ ముద్దుల కూతురికి అబార్షన్ చేయించి నీ కూతురికి నీ కుటుంబానికి కలిగిన మచ్చ చేసుకుంటావో లేక తండ్రి ఎవరో తెలియని ఆ ముద్దుల మనవణ్ణి ఎత్తుకుని ముద్దులాడతావో తేల్చుకుందువు కానీ అలా చూస్తుండు. ఏదో ఒక రోజున నీ కూతురు మాయమవుతుంది, గుర్తుంచుకో అంటూ చెప్పి వెళ్ళిపోయారు. చంద్రమతి ముఖంలో విచార రేఖలు అలుముకున్నాయి. ఒక్కతే కూతురు, ఆమెకు ఏదైనా అయితే
తల్లిగా తను భరించగలదా? మేఘను చూస్తే మంచిది కాదు. మాటకి మాట పౌరుషంగా ఎదురుస్తుంది. అవతలి వాళ్ళు రెచ్చిపోతారు. రెచ్చగొట్టే పరిస్థితి కల్పిస్తుంది మేఘన. అంత పెంకటం ఏం జరగకుండా ఆపటం ఎలా? ఎక్కడికి వెళ్ళింది అని ఎవరు తీసుకువెళ్ళారని తెలియకుండా ఏం చేస్తుంది భగవంతుడా అనుకుంటూ భయాన్ని మనసులోనే మింగుకుంటూ పైకి ధైర్యంగా కూర్చుంది. అలా ఏం చేయలేని పరిస్థితిలో విష్ణు వెళ్ళాడు. ఆ ధైర్యంతోనే నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తుంది. డాక్టర్ రూమ్ నెంబర్ 17లో ఉన్న పేషెంట్ పరిస్థితి బాగోలేదు, ఒళ్ళు చల్లబడిపోతుంది అంటూ చెప్పింది. వెంటనే అటు వెళ్ళింది. డాక్టర్ పరిస్థితే అటువంటిది. వాళ్ళ మనసులో అనేక బాధ ఉన్నా ఎదుటి వాళ్ళ గురించి చూడాలి. ఆ సమయంలో వాళ్ళ మనసును బాధల్ని ఆలోచనని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. పావనికి ఒంటి మీద స్పృహ లేదు కానీ చెమటలు పట్టేస్తున్నాయి. ఈ టైంలో చెమటలు పట్టడం అంటే మాటలు కాదు. చాలా నీరసంగా ఉంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పావని చంద్రమతికి చిన్నప్పటి స్నేహితురాలు. ఆ రోజు తలుచుకుంటుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆడి పాడే కోటి ఊహలతో తుళ్ళుతూ గెంతుతూ ఉండే ఆమె ఒకరోజు అందరినీ అయ్యో పాపం అనే విచారంలో ముంచింది. కారు యాక్సిడెంట్లో ఆమె పిచ్చిదైపోయింది. 1 సంవత్సరం మంచంలో ఉంది. ఆ తర్వాత తను ఎవరికీ తెలియని పరిస్థితిలో పడిపోయింది. ఒక్కగానొక్క కూతురు అలా అయిపోవడంతో తండ్రి తట్టుకోలేకపోయారు. ఆస్తి చాలా మటుకు కూతురు బాగవటం కోసం ఖర్చు చేశారు. తిరగని ఊరు, చూపించిన డాక్టర్లు లేరు, మొక్కని దేవుళ్ళు లేరు. పావని అలా పిచ్చిదానిలాగే ఉండిపోయింది. ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ ఒంటరిగా కాలం గడిపేది. తనలో తానే ఏదో గొణుక్కుని ఏడ్చుకుని మళ్ళీ నవ్వుకుంటూ అలా ఉండేది. ఆకలి తెలిసేది కాదు, దాహం అంటే తెలియదు. పెడితే తినేది, లేకపోతే లేదు. పావని అలా అవ్వకపోతే తనలా డాక్టర్ అయి ఉండేది. చంద్రమతికి బాధ అనిపించింది. అలాంటి పావనికి ఎలా పెళ్ళి అయింది, కూతురు పుట్టింది, భర్త ఎక్కడా, పావని తండ్రి ఎక్కడా? ఈ విషయాలు ఆమె కూతుర్ని అడగలేదు. అందున ఈ టైంలో పావని మెల్లగా కదులుతుంటే పావనిని అలా చూసింది. అప్పటి అందం లేదు, గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఈ టైంలో పావని భర్త దగ్గర ఉంటే బాగుంటుంది. ఏ ఊరిలో ఉన్నారు? తప్పదు అమ్మాయిని అడిగితే. అమ్మ గౌతమి మృదువుగా పిలిచింది. కుమిలి ఏడుస్తున్న ఆమె కళ్ళు తుడుచుకుంటూ ఆవిడ వైపు చూసింది. తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో అనే బెంగలో. మీ నాన్నగారిని రప్పిస్తే మంచిదనుకుంటున్నాను. మీ నాన్నగారికి వైర్ ఇవ్వమ్మా అంది. ఆ మాటలకి గౌతమి ముఖం తిప్పుకుంది. చంద్రమతి క్షణంసేపు అలా చూసింది. ఏమనుకోవాలో తోచలేదు. ఏమైనా తండ్రిని అక్కడికి పిలిపించటం ఆ అమ్మాయికి ఇష్టం లేదని తెలుస్తోంది ఆమె ముఖ కవళికలు గమనిస్తుంటే. మరిక ఆ విషయం పట్టించుకోకుండా పావని పరిస్థితి గమనిస్తూ ఇంజెక్షన్ చేసింది. చాలాసేపు అక్కడే ఉంది. కొద్దిసేపటికి చెమటలు తగ్గాయి. ఆవిడ మాత్రం అలా పడుకునే ఉంది. కళ్ళు తెరచి చూడలేదు. పావని 1-2 రోజుల కంటే ఎక్కువ బ్రతకదు అని తెలిసిపోతుంది. లేదు, ఈ క్షణంలోనే ఆవిడ ప్రాణం పోవచ్చు అనుకునేటట్టు ఉంది. మనోవ్యాధి ఆవిడని ఎక్కువ పీడిస్తూ ఈ పరిస్థితికి దిగజార్చింది. చంద్రమతి మెల్లగా అక్కడి నుంచి వచ్చేస్తూ నర్స్ని అక్కడే ఉండమని చెప్పింది. గౌతమి అలా బొమ్మలా నిలబడిపోయింది భయంగా. ఏం జరుగుతుందో, ఏం వినవలసి వస్తుందోనని దుఃఖంతో. విష్ణు మేఘన కోసం అంతా వెతికేశాడు. ఎక్కడా లేదు. అత్తయ్య చెప్పినట్టు వాళ్ళెవరైనా తీసుకెళ్ళిపోయారా? వాళ్ళెవరో అడ్రస్ ఏమిటో తెలియదు. అలా అయితే ఆమెను దక్కించుకోగలడా? ఆందోళనగా అనిపిస్తుండగా హాస్పిటల్కి చేరుకున్నాడు. అతన్ని చూస్తూనే చంద్రమతి ఆత్రంగా వెళ్ళింది. ఎదురు మేఘన అంటూ ఆగిపోయింది. కనిపించలేదు. మెల్లగా చెప్పాడు. కనిపించలేదా? ఆవిడ అక్కడే కుర్చీలో కుప్పలా కూలిపోయింది. అంతా అయిపోయింది. తన కూతురు తనకి ఇక దక్కదు. భర్త ఫోన్ చేస్తే ఏం చెప్పాలి? ఆమె దిగులుగా ఉండిపోయింది. టైం సరిగ్గా 4:30 దాటింది. 5 గంటలు కావస్తుంది. నర్సులు, ఆయాలు డ్యూటీలు మారుతున్నారు. చంద్రమతి, విష్ణు అలా చూస్తుండిపోయారు. మేఘన మెల్లగా అటు వచ్చింది. వాళ్ళకి నోటమాట రాలేదు. ఏమిటి అలా చూస్తున్నారు? ఇద్దరూ ఇక్కడే ఉన్నారా? నవ్వుతూ అడిగింది ఆమె. వాళ్ళు అలా ఎందుకు ఉన్నారో అర్థం కాలేదు. నువ్వు అంటూ ఆవిడ అలా ఉండిపోయింది. ఏం అడగాలో తోచనట్టు. నేను ఏమిటి అడిగింది. నువ్వెక్కడి నుండి వస్తున్నావు అడిగాడు విష్ణు. ఎక్కడి నుండా అంటూ క్షణం మూతి బిగించి కొంచెం కోపంగా ఢిల్లీ నుంచి వస్తున్నాను. అది కాదు మేఘన, రాత్రంతా ఎక్కడున్నాను? ఎదురు ప్రశ్న వేసింది మొండిగా. నువ్వు రూమ్లో లేవు అంది తల్లి. రూమ్లో లేకపోతే ఎక్కడికో వెళ్ళినట్టేనా? ఆమె చిరుకోపంతో మూతి ముడుచుకుంది. మరి ఎక్కడికి వెళ్ళావు? తల్లి అసహనంగా అంది. ఇక్కడే ఉన్నాను, కాకపోతే రూమ్లో నేను. ఇద్దరూ అలా చూశారు. రూమ్ నెంబర్ 13లో ఒక పాప ఉంది కదా, వచ్చి ఆంటీ అని పిలిస్తే వెళ్ళాను. ఇద్దరం కబుర్లు చెప్పుకుని అక్కడే పడుకుని నిద్రపోయాను.
నర్సులు ఎవరూ చెప్పలేదు. నేనే చెప్పొద్దు, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అన్నాను. ఆ తర్వాత నిద్ర వచ్చేసింది అంటూ నవ్వింది. మేఘన, మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా అన్నాడు. నిజంగానా అంది అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ. కాకపోతే అబద్ధమా? నీకోసం కంగారు పడి ఊరంతా తిరిగొచ్చాను అన్నాడు. మేఘన గలగలా నవ్వేసింది. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా కోసం మీరు ఇంత కంగారు పడిపోతున్నారంటే. ఏం మాటలు మేఘన అంది తల్లి మందలింపుగా. నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి? కొంటగా నవ్వుతూ అడిగిన తల్లిని. చాలు పద, ఈరోజే ఇంటికెళ్దు గాని 2 చేతులు జోడించి నమస్కరిస్తూ అందామె. కోర్టు నుండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చేశారు. హాస్పిటల్ నుండి చంద్రమతీదేవి కూడా వచ్చింది. ఆ రోజు సాయంత్రం మనసంతా అదోలా అనిపిస్తోంది. పావనికి నా అనేవాళ్ళు లేరా? ఆమెకి ఏమైనా అయితే కూతురు జీవితం ఏం కాను? మేఘన కనిపించలేదని తన మనసు ఎంత తల్లడిల్లిపోయింది. ఆయన నిజమా అని కంగారు పడ్డారు. విష్ణు సరే సరే, అందరూ ఉంటేనే అలా అయిపోతే, తల్లిపోతే ఆ అమ్మాయి ఒంటరిదైపోతే ఈ ప్రపంచంలో బ్రతకగలదా? ఆ అమ్మాయికి ఏమైనా అయితే పట్టించుకునే వాళ్ళెవరు? ఆలోచించాలంటేనే బాధ అనిపిస్తుంది. ఏమిటి చంద్ర అలా ఉన్నావు అడిగారు ఆయన. ఏమీ లేదండి అంటూ టూకీగా పావని గురించి చెప్పింది ఆమె. ఆయన విని ఊరుకున్నారు. ఏం చెప్పలేదు. ఏం చెబుతారు? తెల్లవారు లేచి అలాంటి వార్తలు ఎన్నో వింటారు. జాలి, సానుభూతి ఎందరికని చూపిస్తారు ఎవరైనా. అందుకే మౌనం వహించారు. అంతలో శరత్ మేఘన వచ్చింది. ఏమిటి అంటూ. ఆయన చెప్పారు, చిన్నప్పటి నుంచి స్నేహితురాలు అని మీ అమ్మ బాధపడుతుంది. ఆమెకి ఏమైనా అయితే కూతురు గతి ఏమిటి అని. అదా అంటూ నవ్వి, ఎందుకు మమ్మీ అంతగా బాధపడతావు? అదృష్టం ఉంటే ఆవిడ తప్పకుండా బ్రతుకుతుంది. లేదు, ఆమె బ్రతికే అవకాశం లేదు. ఎందుకలా అనుకోవాలి? మీ డాక్టర్సే అంటారు. మేము చేయవలసింది చేశాం, ఆ భగవంతుడు ఉన్నాడు అంటూ. ఆ భగవంతుడు కనికరిస్తే ఆమె బ్రతకొచ్చు కదా. బ్రతకవచ్చు నిజమే, కానీ ఆమె బ్రతకదు. రిపోర్ట్స్ అన్నీ చూశాక ఆమె జీవితం గంటలు నిమిషాల్లోకి వచ్చేసింది. మేఘన వెంటనే ఏం చెప్పలేకపోయింది. తల్లి అంత ఖచ్చితంగా చెప్తుందంటే నిజమే, ఆమె బ్రతకపోవచ్చు. ఆ అమ్మాయి గురించే కదా. పోనీ మనింటికి తెచ్చుకుందాం, మన ఇంట్లో నాతో పాటే ఉంటుంది అంది. ఆ మాటలకు తల్లి తండ్రి తెల్లబోయినట్లు చూశారు. ఏమిటమ్మా, నేను ఏమైనా తప్పుగా అన్నానా? మెల్లగా అంది. లేదమ్మా, ఎవరికైనా జాలి అనిపిస్తే అలాగే అనిపిస్తుంది అంది చంద్రమతి. ఆయన చిన్నగా నవ్వి ఊరుకున్నారు. తర్వాత ఆ విషయం గురించి మరిక మాట్లాడలేదు. అంతలో విష్ణు వచ్చాడు. నన్ను తీసుకెళ్తావా? మేఘన అడిగింది. నిన్న వద్దుబాబు 2 చెంపులు మెల్లగా వాయించుకున్నాడు హాస్యంగా. ఏం? ఉక్రోషంగా అంది. నీతో ఊ అన్నా తప్పే, ఆ అన్నా తప్పే. నాకు భయం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని అన్నాడు నవ్వుతూ. నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు, నేనే వెళతాను. వెళ్ళు. చెప్పడం దేనికి? మహారాణిలా వెళ్ళు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు నవ్వారు. విష్ణు, నువ్వు దాన్ని మరీ చిన్నపిల్లని చేసి ఆడిస్తున్నావు. అలా అడగండి డాడీ. ఎంత అడిగినా పెళ్ళయ్యాక అడగడానికి మాకు అధికారం ఉండదు అన్నారు నవ్వుతూ. మీకు అధికారం ఎందుకు ఉండదు? ఒకవేళ ఉండదనుకున్నా నేను పోలీస్ ఆఫీసర్ని అవుతాను కదా. తప్పు చేస్తే ఊరుకుంటానా? భర్త అయినా ఎవరైనా చేతికి సంకెళ్ళు వేసి అరెస్ట్ చేస్తాను అంటూ నవ్వింది. అమ్మో, భయం వేస్తుంది అన్నాడు విష్ణు భయం నటిస్తూ. చంద్రమతి ముఖం సీరియస్గా మారింది. మేఘన, ఏమిటా మాటలు? కోపంగా చూసింది. ఊరికే మమ్మీ, సరదాగా అన్నాను. సరదాకైనా అలాంటి మాటలు మాట్లాడుకు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు చిన్నగా నవ్వారు. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటుంది కదా. అయితే? ఎదురు ప్రశ్న వేసింది భర్తని. పోలీస్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉండాలని చెబుతోంది. ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళ విషయంలోనా? అయినా ఆడపిల్ల పోలీస్ ఆఫీసర్ ఏమిటి? ఎన్ని బాధలు పడాలో అందావిడ. అమ్మాయికి ఇష్టం, అవన్నీ మనకెందుకు? తల్లిగా నాకు ఇష్టం లేదు. అన్ని ఉద్యోగాల్లోనూ బాధలుంటాయి. డాక్టర్గా నీ వృత్తిలో బాధలు ఉండదా? క్షణం మనశాంతితో మా మధ్య గడపగలవా? ఏ పేషెంట్కి ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నావు. ఫోన్ చేస్తే వెళ్ళిపోతావు. అలాగే డాడీ కూడా కోర్టు గురించి, కేసుల గురించి, క్లయింట్స్ గురించి ఆలోచిస్తారు. ప్రతి ఉద్యోగానికి బాధలుంటాయి అంది మేఘన. విష్ణు ఆమెతో మాట్లాడలేమన్నట్లు ముఖం తిప్పుకున్నాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు చిన్నగా నవ్వారు. చంద్రమతి నవ్వలేదు. అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ మాటలు ఆమెకి అపశకరంలా తోచాయి. ఆ రోజు చంద్రమతి హాస్పిటల్ నుండి ఇంటికి రాలేదు. ఎవరో పేషెంట్కి ఆపరేషన్ ఉంది అంటూ. మేఘన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఆపరేషన్ పూర్తయింది. పేషెంట్ని రూమ్లో వేశారు. డాక్టర్ చంద్రమతి ఇంటికి రావాలనుకుంటున్న సమయంలో పావని పరిస్థితి ఏం బాగాలోదని ఆ రూమ్లోకి వెళ్ళింది.
గౌతమికి తెలిసిపోయింది తల్లి చనిపోతుంది అని. ఆమె మంచం దగ్గర కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగింది. పావని కళ్ళు తెరిచి చంద్రమతి వైపు చూసి మాట చెప్పలేకపోతుంది. ఆయాసపడిపోతోంది. ఏదో చెప్పబోతుంటే మాట్లాడవద్దని వారించినా ఆవిడ వినలేదు. నేను చనిపోతాను అని తెలిసి మీకు ఆఖరిగా నా మాటలు చెప్పాలి అంది ఒక్కో అక్షరం విడిగా పలుకుతూ. కొన్ని మాటలు బదులు చేత్తో సైగ చేస్తూ చూపుడు వేలతో చూపించసాగింది. చంద్రమతి క్షణం ఆలోచించింది. ఇక పావని ఎలాగూ బ్రతకదు, నిమిషాల మీద ఉంది. ఆవిడ ఆఖరి కోరిక ఏమిటో తెలుసుకోవాలి కదా అని చెప్పమంది. గౌతమి నాన్నగారు ఎవరో నాకు తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, చాలా అందంగా ఉంటారని తెలుసు, అంతే. నేను ఎప్పుడూ చూడలేదు. ఈ ఆఖరి గడియల్లో ఆయన్ని చూడాలని కోరిక ఒక్కటే మిగిలింది అంది. అలాగే ఆయాసపడుతూ సైగ చేస్తూ అతి కష్టం మీద చెప్పసాగింది. ఆ మాటలకి డాక్టర్ షాక్ తిన్నట్లయింది. భర్తను కళ్ళతో చూడలేదా? అదేమిటి, కూతురు కూడా ఉంది? పావని మాట్లాడుతున్నది ఏమిటి? అయోమయంగా అనిపించసాగింది. నా కూతురికి పెళ్లి చేయలేకపోయాను. నేను చనిపోయాక ఒంటరిది అయిపోతుంది. పెళ్ళి ఎలా అవుతుంది? అమ్మాయిని తండ్రి దగ్గరకు పంపించే మార్గం కనిపించటం లేదు. ఎలా భగవంతుడు నన్ను తీసుకువెళ్ళిపోతున్నాడు అంటూ పావని మాట్లాడలేదు. చంద్రమతి కంగారుగా చూసింది. కొద్దిసేపు అలా ఉండిపోయింది. ఆయాసపడిపోతూ కళ్ళు మూసుకుని గుండెలపై చేయి వేసుకుని దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తోంది. అంత బాధలోనూ గౌతమి తల్లి చేయి పట్టుకుని, అమ్మా నా కోసం చూడమ్మా, నేను ఒంటరిదాన్ని అయిపోతాను. నాకు నాన్నగారి కంటే నువ్వే నాకు ముఖ్యమమ్మా, నువ్వు నా కోసం బ్రతకాలి అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. నాకు బ్రతకాలి అనే ఉంది, కానీ దేవుడు ఉంచటం లేదు. కళ్ళు తెరవకుండానే కూతురికి చెప్పింది. మీ నాన్నగారిని కలుసుకో, నా గురించి చెప్పు అమ్మా, మిమ్మల్ని చూడాలని కూడా అని చివరకు ఆశ తీరకని అంటూ ఏదో చెప్పబోయింది. మరిక మాటలు రాలేదు. ఆ శరీరంలో నుండి జీవి మరిక ఉండలేక గాలిలో కలిసిపోయింది. అమ్మా అంటూ గట్టిగా కేకపెట్టి గౌతమి స్పృహ తప్పి పడిపోయింది. చంద్రమతి పావని చేయి పట్టి చూసింది. దుప్పటి తల మీదుగా కప్పేసింది. పావని శవానికి గౌతమిని తీసుకెళ్లి పక్క రూమ్లో పడుకోబెట్టించింది. అదే సమయంలో హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఏమిటి అంటూ కంగారుగా చూశారు. ఎవరో పేషెంట్ చనిపోయిందని తెలుస్తుంది. శవం తల మీదుగా ముసుగు కప్పేసి ఉంది. శవాన్ని మంచం మీద నుండి దించే ప్రయత్నంలో ఉన్నారు హాస్పిటల్ బాయ్స్. చంద్రమతి యువతలికి వస్తూ, పదండి, పావని అని చెప్పాను కదూ, చనిపోయింది ఇప్పుడే. అయ్యో పాపం అన్నారు సానుభూతిగా. ఆమె భర్త భార్య చనిపోయే టైంకి పక్కన లేడు. ఆమె అది తలుచుకుని ప్రాణం వదిలింది. వాడు ఎంత దుర్మార్గుడో ఎవరో తెలిస్తే నేను వాడికి శిక్ష వేయించి ఉండేవాడిని అన్నారు కోపంగా. పోనీలేండి, వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కదా. ఆయన అవునన్నట్టు తల ఊపారు. అది నిజమే అని అర్జెంటుగా నేను రేపు ఊరు వెళ్ళాలి అంటూ భార్యకి చెప్పారు. ఆ విషయం గురించి ఆమెతో మాట్లాడి తిరిగి కారులో వెళ్ళిపోతుండగా ఆయన తల తిప్పి చూశారు. హాస్పిటల్ బాయ్స్ శవాన్ని హాస్పిటల్ పక్కనే చెట్టు దగ్గర పెట్టారు. అది ఆయన కళ్ళబడింది. కారు ఎక్కడ పోతూ ఆగి ఎవరో తోటలో పూలు అంటూ చిన్న బుట్టతో ఆయన కారులో పెట్టారు. ఇంటికి తీసుకువెళదాం అనుకున్నారు. ఆ శవాన్ని చూస్తూనే ఆయనకు ఆ పూలు ఇంటికి తీసుకువెళ్ళాలని అనిపించలేదు. డ్రైవర్ని ఆ పూలు తెమ్మన్నారు. బుట్ట తీసుకురావడంతోనే ఆ పూలు కొన్ని చేతిలోకి తీసుకుని శవంపై వేసి చేతులు జోడించి ఆ పూల బుట్టని అక్కడ వదిలేసి వెనుతిరిగారు. ఆ శవం ముఖం చూడలేదు. శరీరం ముఖం కనిపించకుండా తెల్లని దుప్పటి శవం తల మీద నుండి చుట్టేసి ఉంది. ఆయన కారులో వెళ్ళిపోయారు. చంద్రమతి గౌతమి దగ్గరికి వెళ్ళింది. గౌతమి కళ్ళు తెరిచి డాక్టర్ అంటూ చిన్న పిల్లల ఆవిడ్ని చుట్టేసి ఏడ్చేసింది. అమ్మకి ఏమైంది, అమ్మ ఎలా ఉంది అంటూ. ఆవిడ ఓదార్పుగా తల నిమిరింది. కొన్ని విషయాల్లో మనం ధైర్యం తెచ్చుకోవాలి. పరిస్థితులు కృంగదీసినా గుండె నిబ్బరంతో అడుగు ముందుకు వెయ్యాలి. ఇలాంటి సమయంలో ధైర్యం ఎంతో అవసరం. డాక్టర్, ఎలా నేను బ్రతికేది? అమ్మని చూడకుండా నేను ఒక్క క్షణం ఉండలేను అంది. చూడమ్మా, నీ పరిస్థితికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరం ఏం చెయ్యలేం, మన చేతిలో లేదు. ఇప్పుడు ఎవరైనా వస్తారా? మీ తాతయ్య కానీ మరి ఎవరైనా? తల తిప్పుతూ. మరి ఇప్పుడు ఎలా? గౌతమి మాట్లాడలేదు. ఆడపిల్లవి నువ్వు ఏం చేయలేవు. దహన సంస్కారాలు అవి మనుషుల్ని పెట్టి చేయించమంటావా? గౌతమి దుఃఖంతో మాట్లాడలేకపోతుంది. ఏమిటమ్మా, మీ ఇష్టం అంటూ వెక్కిళ్లతో చెప్పింది. గౌతమిని అలా గదిలోనే ఉంచి ఆవిడ బయటకు వెళ్ళి వార్డ్ బాయ్స్ని పిలిచి డబ్బు ఇచ్చింది. మనుషులని పిలిపించి
శవదహనము ఏర్పాట్లు చేయించమని అతడు తల ఊపి వెళ్ళిపోయాడు. శవానికి అన్ని ఏర్పాట్లు చేసి చిన్న ట్రక్ తీసుకువచ్చి శవానికి ఏం చేయకుండానే పాడపై పడుకోబెట్టి అలాగే శవాన్ని ట్రక్కులో పెట్టి తీసుకెళ్లారు. అంతా అయ్యేసరికి సరిగ్గా 3 గంటల సేపు పట్టింది. సాధారణంగా సరిగ్గా 3 గంటల సేపు పట్టింది. సాధారణంగా అంతసేపు శవాన్ని హాస్పిటల్లో ఉండనివ్వరు. సీరియస్గా ఉండి ఇక బ్రతకను అనుకుంటే ఇంటికి పంపించేస్తుంది. సడన్గా చనిపోతే శవాన్ని వెంటనే తీసుకువెళ్ళిపోయే ఏర్పాట్లు చేయించేస్తుంది. చంద్రమతి చాలా అలసిపోయింది. గౌతమ్ని సిస్టర్కి అప్పగించి గదిలోనే ఉంచమని చెప్పి ఆమె ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది. గౌతమి ఎలా ఉంది అని ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉంది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఊరికెళ్ళి మర్నాడు వచ్చేశారు. విష్ణు కూడా ఊరికెళ్ళాడు ఫ్రెండ్స్తో. ఆయన మళ్ళీ ఊరికెళ్ళి 4 రోజుల వరకు రానని చెప్పి వెళ్ళారు. హాస్పిటల్లో గౌతమి 4 రోజులు ఉంది. చంద్రమతి హోటల్ నుండి క్యారియర్ తెప్పించి భోజనం పెట్టిస్తుంది. ఆ రోజు గౌతమి హాస్పిటల్లో ఉండలేనని బయలుదేరింది. నర్స్ అంది డాక్టర్ గారు వచ్చాక చెప్పి వెళ్ళమని. చంద్రమతి రావటంతో అడిగింది ఏమిటి అంటే నేను వెళ్ళిపోతాను డాక్టర్ అంది గౌతమి కళ్ళనీళ్లతో. ఎక్కడికి వెళతావు? నాకే తెలీదు. తెలుసుకోకుండా ఎలా వెళతావు? ఎదురు ప్రశ్న వేసింది. గౌతమి మాట్లాడలేదు. 4 రోజులు గడిచిపోయాయి. గౌతమి జరిగినది మర్చిపోయి రోజులు గడవడానికే నిశ్చయించుకుంది. చంద్రమతి తన పెద్ద కూతురుగా భావించి ఇంటికి తీసుకువెళ్ళి ఆదరించి ఆశ్రయం ఇచ్చింది. మొదటలా ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎవరో తెలియదు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా ఉంటుంది. అందుకే రాలేను అని చెప్పింది. రాకపోతే ఎక్కడికి వెళతావు? ఎలా ఉంటావు? అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. అందుకే మౌనంగా ఆమె వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళింది. గౌతమి కోసం ప్రత్యేకంగా ఒక రూమ్ ఏర్పాటు చేశారు. ఆ రూమ్లో ఉంటుంది. ఆమెలో క్రమక్రమంగా దుఃఖ బాధ తగ్గనారంభించాయి. ఎన్నాళ్ళు అలా ఉంటుంది? మేఘన ఆమెతో ఇట్టే కలిసిపోయింది. ఇద్దరు సొంత అక్కా చెల్లెల్లా ఉండసాగారు. కాకపోతే మేఘనికి ముక్కు మీద కోపం, దుడుకు స్వభావం. గౌతమి శాంతమంతురాలు, ఓర్పు. మనస్తత్వంలో తేడా ఉన్నా ఇద్దరు చక్కగా స్నేహంగా కలిసిమెలిసి ఉండసాగారు. మేఘన రోజు యూనివర్సిటీకి వెళ్ళిపోయింది. విష్ణు ఊరి నుండి వచ్చినా గౌతమిని అస్సలు చూడలేదు. ఫ్రెండ్స్ రావటం వెళ్ళటం, వాళ్ళతో బయటకు వెళ్ళటం. చంద్రమతి హాస్పిటల్కి, హరిశ్చంద్ర ప్రసాద్ గారు కోర్టుకి వెళుతున్నారు. ఇంట్లో ఒక్కరితే ఉంటుంది. పనివాళ్ళు ఉన్నారు. ఎవరు వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకరోజు చంద్రమతి గౌతమి గదిలోకి వచ్చింది. ఏమ్మా ఏం చేస్తున్నావు అంది. గౌతమి మెల్లగా లేచి నిలబడింది. అలా రోజు అంతే ఒక్కరితే ఉంటావు, నీకెలా తోస్తుంది? ఆ మాటలకి ఆమె అదలో నవ్వింది. నువ్వు చదువుకుంటావా? ఆ మాటలకి గౌతమి కళ్ళలో కాంతి తళుక్కుమంది. నిజమే, తను పొరపాటుగా ఉండేది కదా. గౌతమి కళ్ళల్లో ఆశ తళుకుమనగా ఆవిడ వైపు చూసింది. నీవు చదువుకుంటావా? ఆమె మెల్లగా తల ఊపింది. చదువుకుంటానని. ఎంతవరకు చదువుకున్నావు? BA మెల్లగా చెప్పింది. MA చదువుతావా? అవకాశం, డబ్బు ఉండాలి కదా మెల్లగా అంది కళ్ళనీళ్లు తిరుగుతుండగా. నేను చదివిస్తాను, చదువుకుంటావా? సంతోషంతో కృతజ్ఞతగా చూసింది. అయితే బుక్స్ అన్నీ కొనుక్కో, నేను ప్రైవేట్గా కడతాను, నీ ఇష్టం. చెక్కు రాసిస్తాను. నీకెంత కావాలో బ్యాంకుకి వెళ్ళి తీసుకుని బుక్స్ ఏం కావాలో కొని తెచ్చుకో. రేపు ఉదయం నిన్ను హాస్పిటల్ దగ్గర దించేసి కారు తీసుకువెళ్ళు. అటు నుండి నువ్వు ఇంటికి వచ్చి నాకు కారు పంపించు అంది ఆవిడ. గౌతమికి చాలా సంతోషం కలిగింది. తను చదువుకోగలుగుతుంది. తనని చదివించలేకపోయానని తల్లి బాధపడేది. ఇప్పుడు తన కోరిక నెరవేరబోతుంది. రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూసింది. తెల్లవారటంతో లేచి తొందరగా తయారవసాగింది. అప్పటికే హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. అక్కడ నుండి కోర్టుకు వెళ్ళిపోతారు. విష్ణు ఆ రోజు అందరికంటే ముందే వెళ్ళిపోయాడు. మేఘన డైనింగ్ టేబుల్ వద్ద తల్లి మాటలు విన్నది. గౌతమి చదువుకుంటోంది అని. అందుకే ఆమె సరదా పడింది. చదువుకుని కలెక్టర్ అవ్వాలి అంది. అందుకే గౌతమి సంతోషంతో ఆలోచించింది. తను కలెక్టర్ అయితే క్షణం సేపు సంతోషంతో తేలిపోయింది. నిజంగా నేను కలెక్టర్ కాగలనా? సందేహంగా అడిగింది. ఎందుకు కాలేవు? పట్టుదల ఉంటే ఏమైనా చేయవచ్చు. పట్టుదల ఉండాలి గట్టిగా చెప్పింది. గౌతమి ఉత్సాహంగా తల ఊపింది. మేఘన వెళ్ళిపోయింది. చంద్రమతిని హాస్పిటల్లో దించి కారులో బ్యాంక్కి వెళ్ళి డబ్బు తీసుకుని బుక్స్ కొనుక్కోవడానికి వెళ్ళింది. ఏం కావాలో అన్నీ కొనుక్కోమని ఇంటికి తిరిగి వచ్చి కారు తిరిగి హాస్పిటల్కి పంపించేసింది. చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇంటికి వచ్చారు. గౌతమి ఆ రోజు హాలులో ఆయనకి ఎదురైంది. క్షణం అలా చూశారు. ఈ అమ్మాయ? గౌతమి వచ్చి వారం అవుతున్నా నేను చూడలేదు. చూసినా అటు నుండి అటు వెళుతుండగా చూడటం జరిగింది. ముఖం సరిగ్గా చూడలేదు. ఆ అమ్మాయి కూడా అలాగే ఉండిపోయింది. ఆ రోజు ఆయన్ని హాస్పిటల్లో చూసింది. నువ్వు గౌతమివా?
మీరు అంటూ నిలబడిపోయింది. నీ మనసు బాగాలేదని నిన్ను పలకరించలేదు. చంద్రమతి మేఘన చెప్పుకుంటే ఎవరో అమ్మాయి అనుకున్నాను. ఆ రోజు హాస్పిటల్లో నువ్వు కనిపించావు కదమ్మా. అవును అంకుల్ అంది మెల్లగా. ఆయన ఆ ముఖంలోకి పరీక్షగా చూస్తుంటే ఎవరో పోలికలు కనిపిస్తున్నాయి. నిన్ను చూస్తుంటే ఎవరో గుర్తుకొస్తున్నారు. అలా కూర్చోమ్మా అంటూ ఆయన సోఫాలో కూర్చుంటూ ఆమెను పక్కన కూర్చోమన్నారు. గౌతమి కూర్చుంది. ఇప్పుడు చెప్పమ్మా, నీ తల్లిదండ్రుల పేర్లు, వివరాలు ఏమిటి? నీకేమైనా అన్యాయం జరిగిందా? నేను లాయర్గా నీకు ఎలాంటి సహాయమైనా చేస్తాను, చెప్పు తల్లి అన్నారు. చెప్పడానికి ఏముంది, నాకే కొన్ని విషయాలు తెలియవు. అది కాదమ్మా, నీకెవరూ లేరన్నట్టు తల ఊపింది. నీవు నా నుండి ఏదో దాస్తున్నావు. ఆమె మాట్లాడలేదు. అసలు మీ నాన్నగారు పేరు ఏమిటి, ఎక్కడ ఉంటారు? ఆమె మాట్లాడలేదు. కళ్ళల్లో నీటిపొర అలుముకుంది. దుఃఖం ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్న దానిలా అలా మౌనంగా ఉండిపోయింది. చెప్పు తల్లి, నేను ఇలా అడగటం నీకు బాధ కలిగించవచ్చు. తర్వాత నీ తండ్రిని కలుసుకుని నీ జీవితం సుఖపడుతుంది. కన్నీరు ఆమె చెంపల మీదుగా దాగలు కట్టాయి. ఒక్కో కన్నీటిని బొట్టు రాలసాగింది. తల విదిలించింది. ఇప్పుడు చెప్పలేవా? చెప్తాను అంకుల్, చెప్తాను. కానీ చెప్పినందువలన ప్రయోజనం ఉంటుందా? నా తండ్రి నన్ను చేరదీస్తారా? నేను ఆయన తీసుకువస్తాను. రాకపోతే చట్టంతో పోరాడైనా వెంట పెట్టుకొస్తాను. అంకుల్, మా అమ్మ ఒకే కోరిక కోరింది. ఆవిడ చనిపోయేలోగా భర్తను కళ్ళారా చూడాలని. ఆయన ఆశ్చర్యంగా చూశారు. మీ అమ్మగారు కూడా మీ నాన్నగారిని చూడలేదా? చూడలేదు, శాంత గంభీరంగా చెప్పింది. అంతే. కొన్ని దురదృష్టాలు వెంటాడుతుంటే కొన్ని జీవితాలు అలాగే ఉంటాయి. మా అమ్మలాగే నాకు అనిపిస్తుంది. నా తండ్రిని నేను బ్రతికి ఉండగా కళ్ళారా ఒకసారైనా చూడగలనా? చనిపోయే ఆఖరి క్షణంలో అయినా ఆయన కనిపిస్తే తృప్తిగా ప్రాణం వదిలేస్తాను. అంకుల్, మీకులా ఒకే కోరిక ఉండిపోయింది. నా తండ్రి చాలా అందమైన వారిని, తండ్రి పోలికలే నాలో ఉన్నాయని అంటే విన్నాను. అమ్మకు ఆ కోరిక తీరనే లేదు. కనీసం నాకైనా ఆ కోరిక తీరుతుందో లేదో అనిపిస్తుంది. మరొకసారి మీకు జరిగిందంతా చెబుతాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది బాధగా. ఆ రోజు హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇక ఏం మాట్లాడలేదు. మిగతా కథ 2వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.